హలో 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 నువ్వు ఫోన్ చేసినావు బరాబరే రైటే. అన్ని నీ అభిమాన నాయకుని కోసం చేసుకో, అది నీ ఇష్టం. మా అభిమాన నాయకుడి కోసం మా కూడా ఉంటది కదా. నువ్వు అది వాళ్ళ పేర్లు గాని వాళ్ళ ఫోన్ నెంబర్ గాని ఇవ్వాలిగా, చెప్పాలి కదా మరి ఓపెన్ గా. ఏందివా ఏంద్రా మాట్లాడు. మీరు మర్యాద మాట్లాడండి అన్న. మర్యాద మాట్లాడతానా ఫాల్తుగా? నువ్వు ఇచ్చేటప్పుడు తెలంగాణ సమాజానికి దళిత బంధు అవసరం లేదారా? తెలంగాణ సమాజానికి దళిత బంధు అవసరం అన్నా. తెలంగాణ మరి నువ్వేమో ఫోన్ చేసి నువ్వేమో ఏం మెసేజ్ ఇస్తాను అవసరం అనేది తెలంగాణ. నువ్వు ఏం మెసేజ్ ఇస్తాను మరి ఎవరికో ఫోన్ చేసి, నేను కూడా 100 మందికి ఫోన్ చేసి ఎవరికో ముందే చెప్పి ఇట్లా ఫోన్ చేస్తే అక్క నువ్వు ఇట్లా మాట్లాడని నేను కూడా చెప్పచ్చు. అక్క పేరు చెప్పచ్చు. ఫాల్తుగా అయినా అక్క పేరు అవసరం లేదు, అర్థమైందా? అరే నిన్ను నీకు అయితే కానీ నేను చెప్పాను చూద్దాం చూపిద్దాం కానీ నేను చెప్పేది. అరే నువ్వేంద్రా, నువ్వు పెద్ద లెక్కనారా? నీ పేరు నువ్వేం చెప్తావురా? పేరు గీరు నీ పేరు నువ్వు ఎక్కడున్నావురా ఫస్ట్ చెప్పు. నేను హైదరాబాద్ లో ఉన్నా. పేరు గీరు చెప్పండి. నువ్వు మాస్క్ లో మాట్లాడినట్టు మంచి మాట్లాడాలి. నువ్వేమో మఫ్తీలో మాట్లాడినట్టు మాస్క్ లో మాట్లాడినట్టు 100 మందికి ఫోన్ చేసి కూడా మేము కూడా మాట్లాడచ్చు. ఫాల్తుగా ఉంటే ప్రూఫ్ లో మాట్లాడాలరా? అభిమానం నీకుంటది, నా అభిమానం ఉంటుంది. నీ అభిమానం ఎక్కడ? ప్రూఫ్ నువ్వు ఎక్కడ చూపించినావురా? ప్రూఫ్ చూపించాలి. నువ్వు దళితులు అరే దళితులను నువ్వు అది చేస్తున్నావు, అవమానిస్తున్నావు. వాళ్ళకి అచ్చేటి రాకుండా చేస్తున్నావు. ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి ఏంద్రా నువ్వు? ఎవరు స్పీకర్ పెట్టి? నువ్వేరా స్పీకర్ పెట్టి ఎక్స్రే న్యూస్ లో వాడు నువ్వు. దళితుల కోసము మా ప్రాణాలని ఇష్టమే దళితులు. నువ్వు రాకుండా అరే ఫాల్తుగా నువ్వు చెప్పాను. దళితులకు న్యాయం జరుగుతుంటే అన్యాయం చేస్తున్నావు. నువ్వు అన్యాయం దళితులకు చేస్తున్నావు. నువ్వు లౌడ్ స్పీకర్ పెట్టి నువ్వు వినవే. నేను మంచి మాట్లాడన్నా, మంచి మాట్లాడు. అరే మంచిగానే మాట్లాడతాను. నువ్వేమన్నా మూగోను అయితే. హలో నీ పేరు చెప్పు. నా పేరు విక్రమ్ రా. విక్రమ్. హలో విక్రమ్ నా పేరు. ఏ ఊరు నీది? నా హుజరాబాద్ ఎక్కడ? హుజరాబాద్ కమలాపూర్. కమలాపూర్ రాదంటే కమలాపూర్ లెక్క అంటావు. సరే అన్న అత్తవా? మంచి మాట్లాడన్నా. అరే నువ్వు ఎక్కడ నుంచి వచ్చింది? అరే నువ్వు చెప్పాను నువ్వు మొన్న రాక మన దాంట్లో అర్థమవుతుంది. మంచి మాట్లాడరాదు. నువ్వు వాళ్ళని ఎవరు ఎవరిని అవమానించావు? ఫోన్ చేసి వాళ్ళు అవమానించిన రేటులో రాకుండా మిగతా వాళ్ళకు ఏదో వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఎస్సీల వాళ్ళకి. హలో అన్నాగే ప్రేమ ఉంటే ఉన్నది. నువ్వు మొన్నదాకా